హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్టీహెచ్ అప్డేట్. సో మనకి అన్ని రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి రిగార్డింగ్ 2-1 కానీ 3-1 కానీ 4-1 కానీ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్. అండ్ వాటి ఆర్సీ రిజల్ట్స్ అయితే ఇంకా డిక్లేర్ కాలేదు. అండ్ రిగార్డింగ్ 2-1 2-2, 3-1 3-2 అండ్ 1-1 1-2 అండ్ 4-1 ఆర్సీ రిజల్ట్స్ అయితే ఇంకా డిక్లేర్ కావాలి. సో యాక్చువల్గా ఆర్సీ రిజల్ట్స్ పాలసీస్ ఏంటంటే లైక్ మీ ఎగ్జామ్ మీ కరెక్షన్స్ అయిపోయినాక లైక్ మీ లాస్ట్ డ్యూ డేట్ అయిపోయిన నుంచి వన్ వన్ లైక్ 15 to 20 డేస్లో రిజల్ట్స్ అనేది డిక్లేర్ కావాలి. బట్ యాక్చువల్గా 3-1 2-1 2-2 3-1 3-2 ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయి 1 month అయితే అయిపోయింది. బట్ ఇంకా రిజల్ట్స్ అయితే రాలేదు. సో 1-1 1-2 కూడా మ్యాక్సిమం వన్ మంత్ దగ్గరికి వస్తుంది. బట్ ఇంకా రిజల్ట్స్ అయితే డిక్లేర్ కాలేదు. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఈ వీడియోలో లైక్ ఐ విల్ గివ్ క్లారిటీ. యాక్చువల్గా 2-1 2-2 ఆర్సీ రిజల్ట్స్ అనేది ప్రీవియస్ ఈ మంత్ రావాలి. బట్ ఈ మంత్ ఇంకా రాలేదు. సో ఈ మంత్ అయిపోయింది. సో మ్యాక్సిమం ఈరోజు అయితే డిక్లేర్ కావు బికాజ్ ఆఫ్ రంజాన్ హాలిడే. సో నెక్స్ట్ మీ ఏప్రిల్ మంత్లో సో మ్యాక్సిమం ఏప్రిల్ ఫస్ట్ వీక్లో యూ విల్ గెట్ 2-1 2-2 ఆర్సీ రిజల్ట్స్. బికాజ్ ఇంకా డిలే అవుతే మాత్రం ఈ కొంతమంది లైక్ గ్రేస్ మార్క్స్ పెట్టుకోవడానికి కొంచెం ఎలిజిబుల్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇబ్బంది అవుతుంది. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో మీకు 2-1 2-2 ఆర్సీ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇంకా మనకు మ్యాక్సిమం అన్ని రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయినాయి. సో ఓన్లీ ఆర్సీ రిజల్ట్స్ మాత్రమే ఉన్నాయి బీటెక్ వాళ్ళవి. సో ఈ ఎగ్జామ్స్ అయినాక నెక్స్ట్ మంత్లో మీకు ఈ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో 1-1 రిగార్డింగ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లైక్ 1-2 కానీ 2-2 కానీ 3-2 కానీ 4-2 కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-2 అయితే వస్తుంది. సో నెక్స్ట్ మంత్ అండ్ మీకు సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి లైక్ అరౌండ్ 2 weeks లాగా మే ఫస్ట్ నుంచి. సో దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ రిగార్డింగ్ ఫర్ 2-1 2-2 2-1 అండ్ 3-1 3-2 ఆర్సీ రిజల్ట్స్ మ్యాక్సిమం ఏప్రిల్ సెకండ్ వీక్ ఆర్ ఏప్రిల్ థర్డ్ వీక్లో వస్తాయి. అండ్ 1-1 1-2 మ్యాక్సిమం మీకు బిఫోర్ ఈ 3-1 3-2 ఆర్సీ రిజల్ట్స్ వచ్చాక నెక్స్ట్ 2-3 డేస్లోనే వస్తాయి. బికాజ్ 2-1 2-2 ఆర్సీ 3-1 3-2 ఆర్సీ 4-1 అండ్ 1-1 1-2లో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి సో మ్యాక్సిమం మీకైతే త్వరగానే వస్తాయి ఈ రిజల్ట్స్ అనేది. బికాజ్ మనకి ఏమీ రిజల్ట్స్ లేవు కాబట్టి సో మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో మీకు 2-1 2-2 ఆర్సీ రిజల్ట్స్ అయితే వస్తాయి పక్కా. సో ఎన్ని రోజులు మ్యాక్సిమం అసలు డిక్లేర్ కావాలి. బట్ డ్యూ టు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అయితే డిక్లేర్ కాలేదు. సో ఈ 2-1 2-2 ఆర్సీ రిజల్ట్స్ 3-1 3-2 ఆర్సీ రిజల్ట్స్ అండ్ 1-1 1-2 సో ఈ అప్కమింగ్ డేస్లో వస్తాయి. సో మ్యాక్సిమం ఇవి ఏప్రిల్ మంత్లో కంప్లీట్ అయిపోతాయి. లైక్ ఫస్ట్ వీక్లో 2-1 2-2 ఆర్సీ రిజల్ట్స్ 3-1 3-2 ఏమో సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో వస్తాయి. అండ్ 1-1 1-2 మ్యాక్సిమం ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఈ మంత్లోనైతే ఈ ఏప్రిల్ మంత్లోనైతే పక్కా ఆర్సీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. అండ్ అప్కమింగ్ మే మంత్లో మాత్రం మ్యాక్సిమం మీకు 2 weeks హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో ఈ ఆర్సీ రిజల్ట్స్ డిక్లేర్ అయిన వెంటనే మీకు రెగ్యులర్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆఫ్ రిగార్డింగ్ ఫర్ 2-2. సో దిస్ ఇస్ ద అప్డేట్ రిగార్డింగ్ ఫర్ ఆర్సీ రిజల్ట్స్. సో ఇంకెవరికైనా గ్రేస్ మార్క్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ maximum 2-1 2-2 ఆర్సీ results is going to be declared on this April 1st week. Thank you.